హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంత్ వంకాయ యూట్యూబ్. నేను ఈరోజు రివ్యూ చేయబోతున్న సాంగ్ ఒక సీనియర్ హీరో సినిమా ఇండస్ట్రీలో ఒక టర్నింగ్ పాయింట్ రావడానికి మెయిన్ రీజన్ ఉన్న సినిమా అదే చంటి. ఆ సీనియర్ హీరో ఎవరో కాదు, వెంకటేష్ గారు, విక్టరీ వెంకటేష్ గారు. ఆయనకి మెయిన్ టర్నింగ్ పాయింట్ ఏంట్రా అంటే ఎవరిని అడిగినా చెప్తారు చంటి మూవీ. ఆ మూవీ నుంచి ఇళయరాజు గారు కంపోజ్ చేసినటువంటి సాంగ్ పావురానికి పంజరానికి. అలాగే ఈ సాంగ్ పాడింది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎలాంటి మెలోడీస్ అనుకోవచ్చు. గ్రేట్ సాంగ్స్ అన్నీ కూడా ఆయన ఖాతాలోనే ఉంటాయి. ఆయన ఎవరో కాదు, మన ఎస్పీబీ గారు. అలాగే ఈ సాంగ్కి లిరిక్స్ ఇచ్చింది స్వర్గీయ గ్రేట్ లెజెండరీ లిరికిస్ట్ వేటూరి గారు. సో ఆయన దగ్గర నుంచి ఎలాంటి లిరిక్స్ వస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత చక్కని లిరిక్స్తో మంచి సాంగ్ ఇది. రివ్యూలోకి వెళ్ళిపోదాం. పౌరానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూడలోకం. పౌరానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూడలోకం. కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా, ఓ పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూడలోకం. తానేచ్చు పాలలో ప్రేమంత కలిపి సాకింది నా కన్న తల్లి, లాలించు పాటలో నీతంత తెలిపి పెంచింది నాలోన మంచి. కపటాలు మోసాలు నాలోన లేవు, కలనైనా పకారికాలు. చేసిన పాపములా ఇవి ఆవిద్య శాపములా, మారని జాతకమా ఇది దేవుని శాసనమా, ఇది తీరేదే కాదా. పౌరానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టు మూడలోకం. తాళంటి తాడనే తలచాను నాడు, అది ఏదు తెలిచేను నేడు. ఆ తాలి పెళ్ళికే రుజువన్న నిజము, తరువాత తెలిసేను ఫలము. ఏదైనా ఏమైనా జరిగింది ఘోరం, నా మీద నాకేలే కోపం. నాతో నివేదములా ఇది తీరని వేదనలా, నామది లోపములా ఇవి ఆరని సోకములా, ఇక ఈ బాధే పోదా. పౌరానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూడలోకం. కూడుగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా, ఓ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినంత గొప్పగా నేను పాడకపోవచ్చు, కానీ ఈ సాంగ్ని ఆయన అభిమానిగా నేను చాలా ఆస్వాదిస్తాను. అలాగే మీరు కూడా ఈ సాంగ్ని ఆస్వాదించండి. అయితే ఈ సాంగ్లో గొప్పతనం ఏంట్రా అంటే, ప్రత్యేకించి ఈ సాంగు చంటి మూవీలో అంటే అక్కడ సబ్జెక్టు తగ్గట్లుగా రాయడం జరిగింది. యాక్చువల్లీ అక్కడ హీరో ఇన్నోసెంట్ కాబట్టి నేను తెలియక పెళ్లి చేసుకున్నాను అది ఇది అని చెప్పేసి పాడడం జరిగింది. మొత్తం పల్లవి అలాగే దానికి ఓరియంటెడ్గానే ఉంటుంది. అలాగే రెండో చరణం కూడా దానికి సంబంధించిన దానిగానే ఉంటుంది. కానీ ఫస్ట్ చరణం ప్రతి ఒక్కరికి కూడా దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ చరణంలో లిరిక్స్ మొత్తం ప్రతి ఒక్కరికి కూడా ఓన్ చేసుకోవాలి లిరిక్స్ని. తానేచ్చు పాలలో ప్రేమంత కలిపి సాకింది నా కన్న తల్లి,
చూడండి, తల్లి పాల గురించి చెప్తున్నారు. పాలలో ప్రేమంతా కలిపి నా తల్లి నన్ను సాకింది. అలాగే లాలించు పాటలో నీతంత తెలిపి పెంచింది నాలోన మంచి, కపటాలు మోసాలు నాలోన లేవు, కలనైనా అపకారి కాను. ఇది మాత్రం వాస్తవం అండి, నిజంగా చెప్తున్నా. తల్లి విలువ తెలిసిన ప్రతి ఒక్కడిలో కపటాలు మోసాలు ఉండొచ్చేమో, కానీ మరీ హై రేంజ్లో అయితే ఉండవు. తల్లి తను పిల్లలను అంటే నా కోసం ఎన్ని వదులుకుంటుంది అనే తెలిసిన ఏ ఒక్కడికైనా సరే నిజంగా వాడు చాలా మంచి మనసు కలిగిన వాడై ఉంటాడు. తల్లి పాల గురించి కావచ్చు, తల్లి నన్ను కన్నప్పుడు తను పడిన వేదన గురించి కావచ్చు, తల్లి నన్ను కండం వల్ల ఏమేమి కోల్పోతుందిరా అంటే తన సౌందర్యాన్ని కోల్పోతుంది. నన్ను కంటే తను కంప్లీట్గా తన బాహ్య సౌందర్యాన్ని కోల్పోవడమే కాకుండా లావైపోవడం, అలాగే మొత్తం కంప్లీట్గా శరీరంలో మార్పులు వస్తాయని, నా వల్లే కదా అవన్నీ వదులుకుంటుంది నా తల్లి అని ఎవడైతే గ్రహిస్తాడో వాడు నిజంగా కలనైనా అపకారం అయి ఉండడు. ఎవ్వడికి కూడా అపకారం చేయడు. తల్లి విలువ తెలిసిన వాడు ఎవ్వడు కూడా. ఇది మాత్రం ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. ఇంకా మిగిలిన చరణాలు కానీ పల్లవి కానీ మూవీకి తగ్గట్లుగా మూవీకి ఓరియంటెడ్గా ఉంటుంది, కానీ ఈ చరణం మాత్రం వాస్తవం అండి, నిజంగా చెప్తాను. ఈ సాంగ్లో హైలైట్ ఏంటంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇస్తాను. ఎందుకంటే ఆ సాంగ్ నా ఇంట్లో పర్సన్ పాడుతున్నట్లు అనిపిస్తుంది. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా అబ్జర్వ్ చేయండి. ఆ సాంగ్ ఆయన పాడుతూ ఉంటే నా తండ్రి పాడినట్లో నేనే పాడుతున్నట్లో అనే ఫీలింగ్ కలుగుతుంది ప్రతి ఒక్కరికి. అంత చక్కగా పాడారు. సో క్రెడిట్ ఫస్ట్ ఎవరికి ఇస్తానంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇస్తాను. ఇంత చక్కటి సాంగ్ కంపోజ్ చేసిన ఇళయరాజా గారికి, అలాగే ఇంత మంచి లిరిక్స్ ఇచ్చిన వేటూరి గారికి ఈక్వల్గా క్రెడిట్ ఇస్తాను. ఇందులో ఎవ్వరు తక్కువ కాదండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక చిన్న ఎక్కువ క్రెడిట్ ఇస్తాను అంతే. దట్స్ ఇట్. మరి మీ ఒపీనియన్ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.